కూటమి ప్రభుత్వంలో అతిపెద్ద మద్యం స్కామ్ జరుగుతోందని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువగా అమ్ముతున్నారని విమర్శించారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. మరీ విచిత్రంగా లిక్కర్ వ్యవహారాలు మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. ఇవాళ మొత్తం వైసీపీ నాయకులందరూ జైల్లో ఎందుకున్నారు? లిక్కర్ స్కామేగా, లిక్కర్కి సంబంధించిన సమస్యలేగా. అలాగే చేసినటువంటి దారుణం ప్రధానంగా ఒకే ఒకటి, మీరు డిజిటల్ క్యాష్లో ఎప్పుడు ఎక్కడ ఒక్క బాటిల్ కూడా అమ్మలేదన్నటువంటి సాక్ష్యం సత్యం కళ్ళ ముందున్నప్పుడు మీరు మరొకరిని ఎత్తి చూయిస్తే జనం నమ్ముతారా? అర్హత కోల్పోయిన తర్వాత ఏం చెప్పినా నమ్మే అవకాశం ఉండదు కదా. అసలు లిక్కర్ స్కాములో రాష్ట్రం మొత్తం దోచేయబడింది అన్న సత్యం జనాలకు అర్థమవుతుంది కదా. ఎంత బలుపు కాకపోతే కోట్లాది ధనం కట్టలు కట్టలు పేర్చుకొని మీరు అక్కడ కబడ్డీలు ఆడుకుంటారు, గోళీలు ఆడుకుంటారు. ఎంత ధైర్యం మీ నాయకులకి, మీకున్నటువంటి అనుచరులకి. హూ ఈజ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ నేపథ్యం నుంచి వచ్చాడు? అధికారం వచ్చిన తర్వాత చేసిందేంటి? తుడా చైర్మన్గా ఉండి ఆయన చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ వాహనాల్లోనే, ప్రభుత్వ వాహనాల్లోనే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బును రవాణా చేయటమా? వీళ్ళు మీ నాయకులా? వీళ్ళు జైల్లో ఉంటే తప్ప? ఇది కలియుగ రాజకీయమా? ఏమీ ఆధారాలు లేకుండానే తీసుకొని వెళ్ళి లోపలేస్తే చట్టం ఒప్పుకుంటుందా? కోర్టు ఊరుకుంటుందా? అలాంటి ప్రయోగాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందా? ఆచితూచి అడుగు వేయవలసిన ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే జరిగేటటువంటి ప్రచారం, చెప్పేటటువంటి అబద్ధాలు, ఒప్పుకోలేనటువంటి ఈ నగ్న సత్యాలు మీరు ఒప్పుకోటల్లా, ఇప్పటికి కూడా సరిదిద్దుకోటల్లా. ఎంతసేపు బుకాయింపు బుకాయింపు. ఇది కాదు కాదు అని మీరు చెప్పినా కనపడుతున్నది అదే అని అర్థమైన తర్వాత కూడా ఇంకా ఏం చెప్తారు? అలాగే లిక్కర్ స్కామ్తో పాటు ఇవాళ లా అండ్ ఆర్డర్ లేదట ఆంధ్రప్రదేశ్లో. ఫైన్. పోలీసులు బానిసలైపోయారట. ఎంత అవగాహన, ఎంత గౌరవం పోలీసుల పట్ల, ఎంత కన్సెంట్. అసలు రాజకీయం అంటే తొడలు కొట్టుకోవడం అని మీరు అందరూ అనుకుంటే, మీ పార్టీలు ఊహించుకుంటే మిమ్మల్ని అందరినీ పూర్తిగా బహిష్కరించే రోజు తొందరలోనే ఉంటుంది. ఆయన ఏదో రెడ్ బుక్ అన్నాడని మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అలాగే మీ గురించి మాట్లాడేప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని ఆ పార్టీ అన్నది. చివరికి జరిగిందేంటి? మీరు రాజారెడ్డి రాజ్యాంగం అనుసరించబట్టే, కానీ తాత పేరు చెప్పడం నాకు ఇష్టంలే. ఆయన ఫ్యాక్షనిస్టుగా ముద్రపడినా ఆయనలో కొన్ని మానవత్వపు లక్షణాలు ఉన్నాయని సాక్ష్యాధారాలతోటి దగ్గరగా చూసినటువంటి వ్యక్తి నేను, జర్నలిస్టు నేను. అందుకే రాజారెడ్డి యొక్క మానవ దృక్పథం ఏదైతే ఉన్నదో, ఒక ప్రేమతో కూడినటువంటి ఆదరణ ఉన్నదో, ఆ లక్షణాలు మీ దగ్గర ఎన్నున్నాయని మీరు ప్రశ్నించుకుంటే ఆ తాతకు మనముడుగానైనా గుర్తించేటటువంటి పరిస్థితి తెచ్చుకుంటారు. అలాగే రాజశేఖర్ రెడ్డి నవ్వుతూ ఎంత చక్కగా ఆయన విమర్శకులను కూడా గౌరవించేవాళ్ళు. అసలు మీకు విమర్శ అంటేనే పడదు. మీకు ఒక ఛానలు, దానికి ఒక పత్రిక. అది పత్రిక కంటే కూడా కరపత్రిక అంటే న్యాయం అవుతుందేమో. కారణం ఏంటి? మనం ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి అని అంటే ఒక కరపత్రిక వేస్తాం, అంటే ఒక పాంప్లెట్ వేస్తాం. పత్రిక లైసెన్స్ తీసుకొని మనం నడుపుతున్నది ఏంటి? కేవలం మనం చెప్పేటటువంటి అబద్ధాలు అని అనవలసిన పరిస్థితి. ఎందుకంటే పుంఖాలుగా వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేకపోవటం. అలాగే ఒక గంటైనా మీరు పెట్టినటువంటి టీవీ ఛానల్లో జనానికి సంబంధించి, మీ పార్టీకి సంబంధించి కాదు, మీ నాయకులకు సంబంధించి కాదు, ఎప్పుడైనా జనానికి సంబంధించినటువంటి ఒక సమస్యను సాక్ష్యాధారాలతోటి సహా ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసం, దగ, అలాగే అవినీతి ఒక్కటి చెప్పండి ఆధారాలతోటి. ఊరక మీరేదో మాట్లాడేస్తే జనానికి ఒరిగేదేంటి? నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూయించాల్సిన బాధ్యత మీదే, 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 మీతో పాటు మాదే. కానీ ఆ పని మీరు చేయటల్లా. ఆ పని చేయాలని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు ఒక రంగేస్తున్నారు. అందుకే ఇవాళ జరుగుతున్నటువంటి వాదనలో వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, ఒక్కటైనా పొరపాటున నిజం చెప్తారో, ప్రయత్నిస్తారో చూద్దాం.